యువత స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడి క్రీడలకు దూరమవుతున్నారని వెలికట్ట పిఎస్సిఎస్ డైరెక్టర్ బూరుగుల సురేందర్రావు అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఉపయోగపడతాయన్నారు. యువతను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారాన్ని అందించినట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో సుమారు 150 మంది యువకులు ఉన్నట్లు పిఎస్సిఎస్ డైరెక్టర్ బూరుగుల సురేందర్రావు తెలిపారు. యువతకు ఉత్సాహం ఉన్నా సరైన ప్రోత్సాహం లేక క్రీడల్లో ముందుకు పోలేకపోతున్నారని పేర్కొన్నారు. విషయం తన దృష్టికి తీసుకురాగా వారిని ప్రోత్సహించేందుకు క్రికెట్ కిట్టు, ఆట దుస్తులను స్వయంగా అందజేసినట్లు తెలిపారు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు. క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. మండల, జిల్లా స్థాయిలో రాణించి వెలకట్ట గ్రామానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు మహేష్, యువకులు పాల్గొన్నారు. వెలికట్ట గ్రామంలోని యువకులకు సుమారు 150 నుంచి 200 మంది యువకులు మా గ్రామంలో ఉంటారు. మా మనిషికి క్రీడలు చాలా అవసరము. మానసికంగా కానీ శారీరకంగా దోహదపడతాయి క్రీడలు. మా గ్రామ యువకులు మా గ్రామం పేరు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో వెలికట్ట గ్రామ పేరును కాపాడతారని ఆశిస్తూ ఈరోజు మా వెలికట్ట గ్రామ యువకులకు క్రికెట్ కిట్ అందజేయడం జరిగింది. టీషర్ట్స్ కూడా అందజేయడం జరిగింది. దీనికి మా యువకులు అందరూ సద్వినియోగం చేసుకొని మంచి క్రీడల్లో మంచిగా రాణించి గ్రామ పేరును మంచి పేరు తీసుకురావాల్సిందిగా మా గ్రామ యువకులకు కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చిన్నప్పటి నుంచి మాకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. మేము వేరే గ్రామాలకు వెళ్ళి చూసి దానిపైన ఉన్న ఇష్టంతో మేము ఎక్కడ ఆడలేకపోయాం. ఈరోజు మాకు మన సురేంద్ర అన్న వెలికట్ట గ్రామం తరఫున మనకు ఈ క్రికెట్ కిట్ ఇచ్చి మనల్ని ఆడుకోవడానికి మనకి ఈ వసతి కల్పించినందుకు అన్నయ్య గారికి ధన్యవాదాలు. మరియు దీని ద్వారా మన వెలికట్ట గ్రామం, మన కొండపాక మండలం మరియు సిద్దిపేట జిల్లాలోనే ఒక క్రికెట్లో ఒక మంచి సాధికారికత లభిస్తుందని మరియు మంచిగా ఆడి మన ఊరి పేరును కాపాడదామని దీని ద్వారా అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ప్రతి గ్రామంలో ఈ విధంగానే అందరికీ ఈ వసతి కల్పిస్తే ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను.